ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది భారత్. ఈ దాడుల్లో వందలాది మంది ముష్కరులు చనిపోయారు కూడా. దీంతో పాక్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫలితంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం విరుచుకుపడిన సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పంజాబ్, రాజస్థాన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పోలీసులు రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని యూపీ డీజీపీ సూచించారు. ముఖ్యంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాల్లో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ సహా పలు ప్రధాన రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దుల్లో వాయుసేన అప్రమత్తంగా ఉంది. సరిహద్దులో యుద్ధ విమానాలను మోహరించారు కూడా. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల్ని అంతమొందించడానికి భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లలో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ సాక్షుల సమక్షంలో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు అమీర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అమీర్ ఉగ్రవాదులకు పరికరాలు సప్లై చేశాడు. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జమ్మూలోని భారత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సీఎం ఒమర్ అబ్దుల్లాతో కశ్మీర్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అన్ని భద్రతా చర్యలు కల్పించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఇదే సమయంలో భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చన్న సమాచారంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించి మే 6న ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసిన రైల్వే శాఖ అటువంటి సమాచారం బహిర్గతం చేయడం జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని తెలిపింది. మిల్ రైల్ అనేది భారతీయ రైల్వేలో ప్రత్యేక విభాగం. సైనిక వ్యూహాత్మక ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధం వంటి పరిస్థితుల్లో జవాన్లతో పాటు ట్యాంకులు, పరికరాలు, ఇతర వస్తువుల రవాణా వీటి ద్వారానే కొనసాగుతుంది. ఇందుకు అవసరమైన సంప్రదింపులు రైల్వే బోర్డు ద్వారా కాకుండా ఈ సైనిక విభాగం ద్వారానే జరుగుతాయి. ఢిల్లీలోని సేనాభవన్లో దీని కార్యాలయం ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధం వచ్చిన సమయంలో ఎలా ప్రవర్తించాలి, తమను తాము ఎలా కాపాడుకోవాలన్న అంశంపై వారికి వివరించారు.